కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. ఇలా మనం పాడుకుంటూ పోవచ్చు. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అవార్డ్. థ్యాంక్ యూ అండి. ఒక లాలన ఒక దీవెన. ఆ పాటకి అవార్డు రావడం అండ్ ఆ పాట చాలా మంది మనసుల్ని ఇలా హత్తుకున్న పాట. ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున. అవార్డు వచ్చినప్పుడు ఎలా అనిపించిందో అంటే అనిపించడానికి ఏముంటుంది, అద్భుతం. కానీ విశ్వనాథ్ గారు, కళా తపస్వి గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? He met me once and he came to one of my programs అన్నమాట. ఆయన నా ఒక ప్రోగ్రామ్కి వచ్చారనమాట. ఆయన ఒక ప్రోగ్రామ్కి వచ్చి హరిని పాట పాడండి అంటే సుధా మధురము రామ నామగానము సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా. ఎలా ఐడెంటిఫై అవుతారు హరిని? ఎక్కువ యాక్టర్ గానా, మ్యూజిషియన్ గానా, గృహిణి గానా? As a singer, as a musician. You have had a journey of ups and downs emotionally. సో ఆ సందర్భంలో మీరు మెంటల్ హెల్త్ ఇష్యూస్తో కొంత ప్రయాణం జరిగింది మీది. Both very unnaturally. Both these deaths were very. Hello and welcome to the music podcast with me Swapna, exclusively on I Dream. ఆమె పాట ఒక లాలన, ఆమె మాట ఒక దీవెన. దట్స్ రైట్. షీ ఈజ్ అ మ్యూజిషియన్, వాయిస్ ఆర్టిస్ట్, ఇంకా చాలామంది ఆర్టిస్టులకి తన కంఠం ఇవ్వడమే కాకుండా తన సంగీత ప్రయాణాన్ని ఒక గురువుగా కూడా కొనసాగిస్తూ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయనిగా చక్కటి పాట సినిమాలో పాడి జాతీయ అవార్డు అందుకున్న ఒక అచీవర్గా, అట్ ద సేమ్ టైం వీటితో పాటు అప్పుడప్పుడు మెరుపులాగా తెర మీద చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తూ తన ఇష్టమైన జీవితాన్ని చక్కగా కొనసాగిస్తున్న పబ్లిక్ ఫిగర్ అండ్ మ్యూజిషియన్ ఇవాళ మనతో ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ హరిణి రావు. జంట నగరాల్లో నిజానికి హిందుస్థానీ గాయకుల పేర్లలో అంటే ఈ జాబితాలో చాలా తక్కువ మంది కనిపిస్తారు. హరిణి పేరు మనకి దాదాపు ఫస్ట్ ఫ్యూ నేమ్స్లో అందరికీ తెలిసిన పేరు అనమాట. లెట్స్ టాక్ టు హర్. తన సంగీత ప్రయాణం, జీవిత ప్రయాణం, ఇంకా ఆశలు ఆశయాలు. హరిణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. Thank you so much for such a grand introduction. Yeah, congratulations on your అవార్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాగానే మరీ గ్రీడీగా అడుగుతున్నట్టు కాకపోతే ఓ 2 లైన్లు ఒక లాలన ఒక దీవెన, మిగతా పాట తర్వాత పాడుకుందాం. బికాస్ అది ఆ పాటకి అవార్డు రావడం అండ్ ఆ పాట చాలా మంది మనసుల్ని ఇలా హత్తుకున్న పాట. అవును, దట్ ఈస్ ట్రూ. చాలా పాపులర్ అయిన పాట. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐ విల్ సింగ్ ఇట్. ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున, ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున. కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో, పెనవేసుకున్న ప్రేమలు మెల్లమెల్లగా ఎటుపోయెనో. ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున. చాలా బాగుంది యాజ్ ఆల్వేస్. అండ్ దీని మేల్ వర్షన్ శంకర్ మహాదేవన్ గారు పాడారు. అవునండి. అది సినిమాలో ఉంది. తర్వాత ఎండ్లో టైటిల్స్లో మీ పాట వస్తుంది. అవును. సో అది ఎలా జరిగింది అసలు? ఈ పాట ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ పాట కళ్యాణి మాలిక్ గారు మీకు ఇవ్వడం
కరెక్ట్. ఎలా జరిగింది? సో ఆయన ఒకసారి నన్ను స్టూడియోకి పిలవడం జరిగింది. ఏదైనా పాడి అంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంతకు ముందు వచ్చిన సినిమా శ్రీనివాస్ అవసరాల గారిది ఇంకొక సినిమా వచ్చింది ఊహలు గుసగుసలాడి. అవును, అందులో పాడించమని అనుకున్నారు, ఫస్ట్ పాడిస్తాం అనుకుని పిలిచారు నన్ను. కానీ దట్ సాంగ్ వాజ్ ఫర్ అ వెరీ వెరీ యంగ్ ప్రస్తావన అనమాట. సో ద కాంటెక్స్ట్ వాజ్ సపోజ్ టు బి వెరీ యంగ్, సో దే థాట్ మై వాయిస్ వాజంట్ very suitable for it. But Kalyani garu really liked me and my singing, and he's like, "Neeku matram I'm going to make one song for you." సరే అవన్నీ పెద్దవాళ్ళు అవన్నీ అంటూనే ఉంటారులే అని ఐ టుక్ ఇట్ ఈజీ. బట్ దెన్ హీ యాక్చువల్లీ స్టూడ్ బై ఇట్. అండ్ ఆయన నన్ను మళ్ళీ తర్వాత కొన్ని నెలల తర్వాత పిలిచి ఇలా ఒక పాట చేశాను, వచ్చి పాడతావా అని. ఆఫ్ కోర్స్, ఇట్స్ లైక్ యా లిటరలీ సిల్వర్ ప్లేట్లో వచ్చి ఇస్తున్నట్టు. ఐ వాజ్ దట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఐ వెంట్ అండ్ ఐ sang. He asked me also what pitch I'm comfortable in, so accordingly he designed the song also. So అలాగా చేయడం జరిగింది. నేను వెళ్ళి పాడడం అది అయింది. దెన్ హీ లైక్డ్ ఇట్. అండ్ అవార్డు వచ్చినప్పుడు ఎలా అనిపించిందో? అంటే అనిపించడానికి ఏముంటుంది, అద్భుతం. కానీ అయినా అది బిగ్ ఎఫ్ఎం అవార్డ్ దట్ వాజ్. అంటే దే హ్యాడ్ లైక్ అ వెరీ క్యాజువల్ ఈవెంట్, బట్ స్టిల్ అవార్డ్ ఇస్ అన్ అవార్డ్. అవార్డ్ ఇస్ అన్ అవార్డ్ అంటే ఇట్స్ స్పెషల్ రికగ్నిషన్ కాబట్టి. సో మీతో పాటు ఇవాళ టీ తాగుతూ ఒక 4 మాటలు, కుదిరితే 4 మాటలు, వీలైతే 4 పాటలు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హైదరాబాదియా కాదా నాకు ఎప్పుడు డౌట్. ఎందుకంటే కొంచెం మహారాష్ట్రియన్ లాగా, కొంచెం ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నార్త్ ఇండియన్ లాగా, మధ్య మధ్యలో తెలుగు చక్కటి ఇక్కడ తెలుగు కాదు అని అర్థమైపోతుంది. హైదరాబాద్ తెలుగు అయితే కాదు. నేను చాలా ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ హైదరాబాద్ తెలుగు మాట్లాడాలి అని. ఐఎమ్ హైదరాబాదీ అని నిరూపించుకుందాం నాకు చాలా ఉంది. నాకు అది న్యాచురల్గా రావట్లేదు, కానీ ఐ వాంట్ టు. ఐ రియలీ లైక్ దట్ ట్వాంగ్ ఇన్ ద లాంగ్వేజ్. హైదరాబాదీ బాగా ఇష్టం. ఏంది బాయ్ ఎట్లా వస్తుంది ఇవన్నీ నాకు ఇష్టం, బాగా ఇష్టం. బాగా చేసిండ్రు చాయ్, మంచిగా చేసిండ్రు. మీది ఉన్నదండి వెళ్ళినదండి అని వైజాగ్ సైడ్ వినిపిస్తూ ఉంటుంది కొంచెం ఉంది. అవన్నీ నాకు ఇంకా న్యాచురల్గా వస్తాయి, ఎందుకంటే మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ వైజాగ్. అండ్ కానీ మా నాన్నగారు చాలా జాబ్స్ కోసం మేము చాలా ట్రావెల్ చేయడం అవన్నీ అయ్యాయి. సో పూనాలో కొన్ని రోజులు ఉన్నాం, ఫ్యూ ఇయర్స్. సో మేబీ మీకు మరాఠీ ట్వాంగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఏమో. ఆల్సో మై మెంటర్, మై గురు, మై ఫస్ట్ గురు, లేట్ శ్రీమతి స్వాతి ఫడ్కే, షీ ఇస్ అ మరాఠీ. అండ్ ఐ లిటరలీ గ్రూ అప్ ఇన్ హర్ హౌస్ లాగా. సో there was a lot of Marathi exposure. లైట్ గా ఐ కెన్ మేనేజ్. కానీ హిందుస్థానీ సంగీతమే ఎందుకు ఎంచుకున్నారు హరిణి మీరు? అంటే కర్ణాటక సంగీతం నార్మల్ గా ఎక్కువ మంది నేర్చుకుంటారు. అది వెరీ ట్రూ. నేనంటూ ఎంచుకోవడం అయితే జరగలేదు. సో బేసికలీ ఇట్ వాస్ జస్ట్ కోఇన్సిడెన్స్ దట్ మా ఇంటి దగ్గరే హిందుస్థానీ క్లాసికల్ టీచర్ ఉండేవారు వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్. మా ఫ్యామిలీలో ఎవరు పాడరు, అంటే దే ఆర్ నాట్ బ్యాడ్ సింగర్స్ ఆర్ దే కాంట్ సింగ్. మై మామ్ కెన్ సింగ్ బట్ షీ థింక్స్ షీ కాంట్. అండ్ మై ఫాదర్ ఆల్సో యూస్ టు సింగ్ వెరీ నైస్లీ ఓన్లీ. కానీ వాళ్ళు ఎప్పుడు దే నెవర్ టుక్ ఇట్ అప్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. అలాగా యూజువలీ మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో ఉంటుంది. కానీ మై మామ్ యూస్ టు లెర్న్ డాన్స్ యాజ్ అ చైల్డ్. కానీ మ్యూజిక్ నేర్చుకునే అంత ఆర్ పాడుతూ ఉండాలి అలాంటివి ఏం పెద్దగా లేవన్నమాట. దే వర్ నెవర్ సీరియస్ అబౌట్ ఇట్. కానీ మై మామ్ అండ్ డాడ్ దే ఫిగర్డ్ దట్ దీనికి కొంచెం ఏదో ఉన్నట్టుంది టాలెంట్ యాజ్ అ స్మాల్ చైల్డ్, సో లెట్స్ పుట్ హర్ ఇన్ క్లాస్ అనేసి. వాళ్ళకి కూడా కొంచెం బ్రేక్ దొరుకుతుంది టు పుట్ ఇన్ చైల్డ్ ఇన్ హాబీ క్లాస్ లాగా. సో అలాగా లక్కీలీ దగ్గరలో దెర్ వాజ్ వన్ నైస్ ఓల్డ్ లేడీ హూ వాజ్ టీచింగ్. దట్ వాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎల్కేజీ. సో అక్కడ స్టార్ట్ అయింది, జస్ట్ లైక్ దట్. అలా స్టార్ట్ అయింది. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరలీ. ఎప్పుడైనా వాన పడితే మా అమ్మాయి సర్లే ఇంట్లో కూర్చుందాం, ఏం వెళ్తాం తడుచుకుంటూ అని అనేది, నేను అప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట. అని దోస్ ఆర్ ద స్టోరీస్ చెప్తారు ఇప్పుడు. సో పర్ఫార్మింగ్ హిందుస్థానీ ఒకవైపు కాకుండా మీరు గజల్స్ అవి కూడా కొంచెం నేర్చుకున్నారా? యాక్చువల్లీ నేర్చుకోవడం అంటూ ఇట్ హ్యాస్ నాట్ బీన్ అ వెరీ డీప్ ఎడ్యుకేషన్ అనాలి. ఎందుకంటే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ లేట్ విఠలరావు గారు. విఠలరావు గారు అయ్యో గురూజీ, మా గురూజీ కూడా ఆయన. ఓ వెరీ నైస్. సో మన ఇద్దరం గురు భగినీస్. అదే
అదే ఎందుకంటే ఆయన గజల్స్ నేర్పించారు చాలా నాకు కూడా. నా జర్నీ యాక్చువల్లీ అక్కడ స్టార్ట్ అయింది, వేర్ ఐ వాజ్ లెర్నింగ్ ఓన్లీ. ఐ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ గజల్స్ ఎట్, కానీ నా ఇంట్రెస్ట్ అక్కడ చిగురించింది. అండ్ దెన్ ఐ థాట్ ఓకే వీ షుడ్ లెర్న్ మోర్ బికాస్ ఇట్స్ సచ్ రిచ్ పోయిట్రీ, సచ్ ఎస్థెటిక్ కదా అసలు. ఐ ఫీల్ లైక్ ఆ లాంగ్వేజ్లో రాసిన పోయిట్రీ మైట్ ఆర్ మైట్ నాట్ బీ రెప్లికేటెడ్ in another language. Every language is beautiful in its own way, and there was something very magical about that. So నేను అది అక్కడ అట్రాక్ట్ అయ్యి మన వాళ్ళు ఎక్కువ తెలుగులో మాట్లాడుకోవాలన్నమాట. అదే కానీ హరిణి మీరు ఒక్కసారిగా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసింది విశ్వనాథ్ గారి దగ్గర మీరు పాడుతున్నప్పుడు. విశ్వనాథ్ గారు కళా తపస్వి గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే అన్నారావు గారని ఒక వెరీ నైస్ ఆర్ట్ కొనోజర్ ఉన్నారు మన హైదరాబాద్లో. ఆయన చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు. హీ ఆర్గనైజెస్ అనమాట చాలా డాన్స్ ప్రోగ్రామ్స్, అవి అండర్ ద బ్యానర్ ఆఫ్ నాట్యస్వర. సో ఆయన హీ మెట్ మీ వన్స్ అండ్ హీ కేమ్ టు వన్ ఆఫ్ మై ప్రోగ్రామ్స్ అనమాట. ఆయన ఒక ప్రోగ్రామ్కి వచ్చారనమాట. ఆయన ఒక ప్రోగ్రామ్కి వచ్చి ఆయన ఒక ప్రోగ్రామ్కి వచ్చి ఆయనకి నా పాడడం నచ్చి ఆయన అన్నారు, ఆయన కూడా కొన్ని ప్రోగ్రామ్స్ నావి అరేంజ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయన చెప్పారు ఒకసారి మనం విశ్వనాథ్ గారిని కలుద్దాం అని. అంటే నేను ఇంకా ఐ వాజ్ లైక్ వావ్, వాట్ అ గ్రేట్ ఆపర్చునిటీ, తప్పకుండాను. బికాజ్ మై పేరెంట్స్ హ్యావ్ గ్రోన్ అప్, అంటే ఆయన సినిమాలు చూసి వెన్ దే వర్ వెరీ వెరీ యంగ్, అప్పుడు వాళ్ళు ఆ సినిమాలు చూసి అండ్ దెన్ మా చేత కూడా ఆ సినిమాలు చూపించి అవన్నీ చేసి, అండ్ దోస్ ఆర్ జస్ట్ నేషనల్ ట్రెజర్స్ కదా ఆయన సినిమాలు. సో అలాంటి ఆర్టిస్ట్ని కలవాలి అని అంటే నేను ఫస్ట్ కొంచెం నర్వస్ అయ్యాను, కానీ ఆయన తీసుకెళ్ళారు. ఆయన హీ సచ్ ఎ జెంటిల్ సోల్. అప్పుడు ఆయన్ని కలిసినప్పుడు కూడా చాలా కైండ్గా ఉండి చాలా బాగా మాట్లాడారు. అంటే ఐఎమ్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అండ్ అప్పుడు ఐ వాజ్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఆల్సో. ఆయన పాట పాడించుకున్నారు ఆ రోజు. ఆయన పాట పాడించుకున్నారు, ఆయనకు చాలా నచ్చింది నా పాట. నా గురించి కనుక్కున్నారు, ఏమిటి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఏమిటి అన్నీ కనుక్కున్నారు, నా జర్నీ అంతా కనుక్కున్నారు. ఆల్ దట్ హ్యాపెన్, బాగుండింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక ప్రయాణం అయిపోయింది కదా, తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం అక్కడ కళా తపస్వి గారి ఇంట్లో. సో విశ్వనాథ్ గారు అడిగిన పాట కానీ మీకు ఇష్టమైన ఎనీ ఫేవరెట్ పీస్ ఆఫ్ యువర్స్, ఎక్కువ పాడమని అడిగితే నేను భావ్యం పాడతాను ఎవరు అడిగినా. విశ్వనాథ్ గారు కూడా భావ్యం పాడు అని పాడించుకునేవారు. సో అలాగా మీకు నచ్చిన ఠుమ్రీ కానీ భజన్ కానీ వాట్ యూ నార్మలీ సింగ్? హరిణి పాట పాడండి అంటే. ఓకే, ఈసారి కొంచెం డిఫరెంట్గా పాడతాను. ఈసారి నేను ఒక తెలుగు పాట పాడతాను. ఇది నాకు వేదవతి గారు నేర్పించారు, పాలగుమి విశ్వనాథం గారి పాట. సుధా మధురము రామ నామగానము, సుధా మధురము రామ నామగానము, సదా ధ్యాన సాగరమున, సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా, సుధా మధురము రామ నామగానము. బ్యూటిఫుల్. చిన్నప్పుడు నేర్చుకున్న పాట. అయితే ఇది పివి సాయిబాబా గారి పాట. ఓ కరెక్ట్, పివి సాయిబాబా గారు సంగీత దర్శకత్వం వహించిన పాట. అయితే వేదవతి గారు పాలగుమి మాస్టర్ గారి పాటలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ దాదాపు. ఆయన పాటలు అన్ని పాడారు, అన్ని పాటలు ఆవిడ అద్భుతమైన గొంతులో పండాయి. కరెక్ట్, యువర్ రైట్. సో యూ లెర్న్ ఫ్రమ్ హర్, నేర్చుకున్నారా? ఎస్, బ్రీఫ్లీ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. మళ్ళీ కోవిడ్ తర్వాత కొంచెం ఆన్లైన్ అందులో కొంచెం కష్టపడ్డాం ఇద్దరం. మళ్ళీ ఐ వాంట్ టు గో బ్యాక్. లలిత సంగీతానికి పెట్టింది పేరు వేదవతి గారి పాట అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అవునండి, బా ఆవిడ
ఆవిడ పాటలన్నీ ఆణిముత్యాలే. అమ్మ దొంగ, ఖుదా నీదే అదే పిలుపు, విన్నారు అది? ఎస్. అది తర్వాత తెలుసా నా గుట్టు నలుగురితో చెప్పేస్తే నా మీదే ఒట్టు ఒట్టు సుమి ఒట్టు. అసలు ఇవన్నీ బ్యూటిఫుల్ పాటలు. సో అలా మీరు మీ మ్యూజికల్ ప్రయాణం కంటిన్యూ అవుతూ డిడ్ యూ హ్యావ్ అన్ అంబిషన్ సినిమాలోకి రావాలని, సినిమా సింగింగ్ చేయాలని? అంటే ఐ థింక్ అందరం యాజ్ పర్ఫార్మర్స్ వీ వాంట్ టు బికమ్ ఫేమస్. వీ వాంట్ టు, అంటే అందరూ మెచ్చుకోవాలి, అందరూ చూడాలి, వినాలి, బాగా పాడుతుంది అని అనిపించుకోవాలి అని అనిపిస్తుంది యాజ్ పర్ఫార్మర్స్ కదా. సో ఆ అంబిషన్ ఎప్పుడూ ఉండేది. అయితే ఇంకా హార్డ్ వర్క్ చేసి, ఇంకా ప్రాక్టీస్ చేసి, ఇంకా నేర్చుకుని వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఇంకా బాగా పాడాలి అనే అంబిషన్ అయితే ఉండింది. ప్లేబ్యాక్ వస్తే మరీ మంచిది. ట్రై చేశారా? అంటే నేను ఆడిషన్స్ అవి ఇవ్వలేదు. సో అంటే నా పాట నచ్చి నన్ను పిలవడం అలాగే జరిగింది ఇంతవరకు. అంటే మీరు ఫేస్బుక్ లో ఎక్కువ, సోషల్ మీడియాలో లేదంటే పర్ఫార్మెన్సెస్ లో మీ పాట విని పిలవడం. ఎస్ అలాగే అయింది. నాకు అదే అనిపిస్తుంది, నేను కొంచెం ఐ షుడ్ ట్రై గో అవుట్ దేర్ అండ్ ట్రై. ఇంకొంచెం నేను ఇంట్రడ్యూస్ చేసుకుని అందరితో కలిసిమెలిసి పాడి కొంచెం ఆపర్చునిటీస్ ఇంకా తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇప్పటికైతే చాలా సినిమాల్లో పాడారు కదా? చాలా సినిమాల్లో కాదండి, ఆనెస్ట్లీ జస్ట్ 4 పాటలు అండ్ కొన్ని రిలీజ్ అవ్వాల్సిన పాటలు ఇంకొన్ని ఉన్నాయి. అండ్ ఈ ప్రయాణంలో మీరు తెర మీద కనిపించిన రోల్స్, వై డిడ్ యూ నాట్ పర్సూ ఇట్ యాక్టివ్లీ? అంటే ఇది కూడా మళ్ళీ సరదాగా నాకున్న చాలే అని ఒక కంటెంట్మెంటా, లేకపోతే? లేదు, ఐ వుడ్ రియలీ లైక్ ఇంకా వర్క్ దొరకాలి, ఇంకా యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్టే. నేను కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ అయ్యాక అనమాట. అంటే ఇప్పుడు అంతా ఫ్రెండ్స్ పిలిచి యాక్ట్ చేయించుకున్న రోల్సే నేను ఇప్పటివరకు చేసినవి. స్వప్న, ప్రియాంక దత్ వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు. ఆ సినిమాలో కూడా చిన్న రోల్ ఉంది, అన్ని మంచి శకునములే, నందిని గారిది. అందులోనే చూసినట్టున్నాను నేను. అందులో హార్డ్లీ ఎడిట్లో అంతా పోయింది, బట్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ రోల్. మళ్ళీ అవసరాలు గారే రాశారు అండ్ ఆయన దర్శకత్వంలో చేశాను ఆ రోల్. కామెడీ ట్రై చేశా, నాకు లేని కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండింది. హి వాజ్ లైక్ నువ్వే బాగా చేస్తావు ఇందులో, లెట్స్ డూ దిస్ అని. సో శ్రీనివాస్ అవసరాలు గారు ఎలా పరిచయం? ఆయన కూడా ఇలాగే నాకు ఒక కాన్సర్ట్లో ఆయన వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ లిటరలీ మై ఫస్ట్ పబ్లిక్ కాన్సర్ట్, సోలో పబ్లిక్ కాన్సర్ట్ అనమాట. లామకాన్లో చేశాను. అప్పుడు ఆయన వచ్చారు, నాకు తెలియదు కూడా ఆయన ఆడియన్స్లో ఉన్నారు అని కూడా తెలీదు. సో ఆయన తర్వాత హీ రీచ్డ్ అవుట్ అండ్ చాలా బాగా పాడావు అని చెప్పి ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి దెన్ అన్ని మంచి శకునములే, జాతిరత్నాలు, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. డిడ్ ఐ సీ యు ఇన్ కల్కి ఇన్ వన్ సీన్? నో కల్కిలో ఎక్కడో ఏదో సినిమాలో ఈ మధ్య కాలంలో. వాట్ వాజ్ యువర్ లేటెస్ట్ ఫిల్మ్? ఐ షాట్ ఫర్ కాజల్ అగర్వాల్ సత్యభామ. అందులో ఒక ఇవి జస్ట్ ర్యాండమ్ రోల్స్ ఇవి? ఎస్. సో హౌ డు యూ అప్రోచ్ దీస్? అంటే ఇవి వాళ్ళే ఫోన్ చేస్తారు ప్రొడక్షన్ వాళ్ళు, లేకపోతే ఒకవేళ డైరెక్టర్కి నేను బాగా నచ్చాను అని అంటే ఆయన పిలవడం, డబ్బులు ఇస్తారుగా? అంటే లేకపోతే ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే ఎలాగో హాబీ మీకేంటమ్మా అని చెప్పి ఫ్రీ సర్వీస్ ఉంటాయి చాలా, ఉంటాయి కదా చాలా మటుకు అలా ఉంటాయి. కానీ థ్యాంక్ఫుల్లీ ఐ థింక్ మన ఇండస్ట్రీ ఈజ్ వెరీ వరల్డ్ అండి, అలాగా వెరీ ప్రొఫెషనల్. అందరికి పేమెంట్స్ అయితే అట్లీస్ట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హావ్ బీన్ పేడ్. మీరు ఎలా ఐడెంటిఫై అవుతారు హరిణి? ఎక్కువ యాక్టర్ గానా, మ్యూజిషియన్ గానా, గృహిణి గానా? Everybody has a certain fond place kada? 100%. I think as a singer, as a musician, and నాకేంటంటే కొలాబరేషన్స్ అంటే చాలా ఇష్టం. ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిషియన్స్ వాళ్ళలో ఏదో ఉంటుంది నేర్చుకోవడానికి మనకి అని నాకు అదొక ఫీలింగ్ బాగా. సో నాకు కొన్ని మ్యూజిక్ జానర్స్ నాకు అర్థం కావు, కానీ అయినా కొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ మీటింగ్ సంబడి హూ ఒకవేళ ఇఫ్ షీఈ్ అ వెస్టర్న్ క్లాసికల్ సింగర్ అనుకోండి, ఓపెరా పాడతారు అనుకోండి, ఫస్ట్ నాకు అర్థం కాకపోవచ్చు, కానీ
ఆవిడని కలవాలి అని అంటే కొంచెం హోంవర్క్ చేసి వెళ్ళడం అలాంటివి చేస్తా. సో నాకు లెర్నింగ్లో చాలా ఇంట్రెస్ట్. సో ఐ థింక్ దట్ కీప్స్ మీ గోయింగ్ అనిపిస్తుంది. కొలాబరేషన్స్ అందుకని నాకు ఇంట్రెస్ట్. సో నేను కొన్ని కొందరు వెస్టర్న్ మ్యూజిషియన్స్తో కలిసి వాళ్ళతో కొలాబ్ చేయడం అయింది. అండ్ కొందరు వెస్టర్న్ మ్యూజిషియన్స్ ఇండియన్ మ్యూజిక్లో క్యూరియాసిటీ అది వాళ్ళకి వచ్చింది ఆఫ్టర్ కొలాబరేటింగ్ విత్ మీ. సో ఇట్స్ ఆల్ వెరీ నైస్. అలాగ నాకు ఇష్టం. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఇప్పుడు ఐమ్ ఫోకసింగ్ అదే విచ్ ఇస్ యువర్ ఓన్ స్టైల్. యా. సో కొన్ని పాటలు కూడా ఐ హావ్ రిలీజ్డ్ ఆన్ స్పాటిఫై. అండ్ ఎలా ఉంటాయి ఆ పాటలు? సో మోస్ట్లీ అవి ట్రెడిషనల్ పాటలు బట్ విత్ అ ఫ్రెష్ ట్విస్ట్. ఎలాగా ఎగ్జాంపుల్? చిక్ చిక్ చాక్ చిక్ చిక్ చాక్ అలాంటివి ఉంటాయి మ్యూజిక్. కొన్నిటికి అలా కూడా ఇస్తాం. అంటే ట్రెడిషనల్ బందిష్ అనుకోండి, మన క్లాసికల్ కాంపోజిషన్, దానికి కొంచెం అలాగా వేరే ట్విస్ట్ ఇవ్వడం, వేరే ఇన్స్ట్రుమెంట్స్ వాడడం. ఆర్ వాటి ఒకవేళ దాని అది ఫర్ ఎగ్జాంపుల్ ఆది తాళంలో ఉంటే దాని తాళం మార్చి కొంచెం అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేస్తూ. ఫేవరెట్ గజల్ సింగర్ ఎవరు? మెహదీ హసన్ సాబ్ అండ్ బేగం అఖ్తర్. నాకు బేగం అఖ్తర్ గారు ఏ గజల్? అఫ్ కోర్స్ మెహదీ హసన్ సాబ్ అయితే చెప్పక్కర్లేదు, చాలా ఉన్నాయి. అందరికీ ఇష్టమైన గజల్ మీకు కూడా ఇష్టమా? మెహదీ హసన్ సాబ్దా రంజిష్ అందరూ చూస్తారు, అందరికీ పక్కన అదే వస్తుందన్నమాట. ఎలా అయితే యా అంటే శ్రోతలకు అది బాగా ఇష్టం అనేసి నేను అది ఎక్కువ పాడుతూ ఉంటాను. బట్ దేర్ ఆర్ సో మెనీ మోర్. నేను కూడా శ్రోతలేగా, అందుకే ఒక 2 లైన్లు పాడొచ్చు కదా. అది రంజిషిదా లేకపోతే ఇంకా ఏదైనా ఇష్టం? బట్ రంజిషి సహి అందరికీ ఆ సాహిత్యం కూడా. రంజిషి సహి దిల్ హి దుఖానే కే లియా ఆ ఫిర్ సే ముझे छोड़ के जाने के लिए. బాబా 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 అలా పిండేసినట్టు అంతే. ఆ పాట మొత్తం అలాగే రాసుంటుంది. ఎవ్రీథింగ్ టూ గుడ్. సరే పాడిస్తా. రంజిషి సహి దిల్ హి దుఖానే కే లియా రంజిషి సహి आ फिर से मुझे छोड़ के जाने के लिए रंजिशी सही. బాగుంది. యమన్లో మీ బందిష్లు ఏముంటాయి? యమన్ బందిష్ गावो हरि नाम मधुर श्याम सुंदर राधावर करत पार भव सागर भजत सकल सुर मुनि नर गावो हरि नाम मधुर. చాలానే ఉంటాయి కానీ దిస్ వన్ ఆల్ టైమ్ ఫేవరెట్ రాగం చాలా అందరికి. అవును. ఎన్ని పాటలు ఉన్నాయో. యమన్ కళ్యాణి రెండు కలిపి. సో కర్ణాటక హిందుస్థానీ స్టైల్స్ లో మీరు చూసే ప్రధాన తేడా ఏంటి? మీరు ఎక్కువ హిందుస్థానీ సంగీతం పాడతారు కాబట్టి. అవును. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే హిందుస్థానీ ఇస్ నార్త్ ఇండియన్, కర్ణాటక సౌత్ ఇండియన్ మ్యూజిక్. సో బై దట్ ఇట్స్ లిటిల్ డీపర్ దెన్ దట్. ఎందుకంటే మనకి ఐ ఫీల్ సౌత్ ఇండియా హ్యాస్ బీన్ చాలా ప్రొటెక్టెడ్గా ఉండింది ఫ్రమ్ ఇన్వేజన్స్ యాజ్ కంపేర్ టు నార్త్ ఇండియా కదా. అక్కడ మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి ఇంకా ముఘల్ ఇన్వేజన్ కూడా అక్కడే అయింది. అండ్ ఇంకా పాత ఇన్వేజన్స్ అన్నీ కూడా అటువైపు ఎక్కువయ్యాయి బికాస్ ఆఫ్ ద రూట్స్ అండ్ ట్రేడ్ రూట్స్. సో అందుకని ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఎక్కువ. సో మన అనదర్ ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఇస్ దర్బార్ సంగీత్, మెంట్ ఫర్ ఐ మీన్ అది మోస్ట్లీ రాయల్టీ అండ్ నోబుల్ మెన్కి ఎంటర్టైన్మెంట్ కోసం వాడబడిన మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్ హెస్ బీన్ టెంపుల్ మ్యూజిక్, భక్తి ప్రధాన సంగీతం. అవును. దట్ ఆల్సో దానివల్ల కొంచెం ఇంక్లూజివిటీ ఎక్కువైంది ఇన్ నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. కాస్ట్ వాజ్ నెవర్ అంటే ఇంపార్టెంట్, రిలీజన్ కూడా. సో చాలామంది ఉస్తాద్స్ ఆర్ వెరీ వెరీ రివ్యూర్డ్ అండ్ వాళ్ళంతా పెద్ద గురువులు. వాళ్ళు చాలా కాంపోజిషన్స్
ఇంట్రడ్యూస్ చేసి యునో ముస్లిం ఆర్టిస్ట్స్ వాళ్ళు చాలా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్జీ అండ్ కాస్ట్ కూడా అంటే ఇట్ వాజ్ నెవర్ అ బ్రాహ్మిన్ ఆర్ట్ ఫామ్, అదే అన్లైక్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ఇప్పుడు కొంచెం మారుతున్నా కూడా మీరు అన్నది రైటే, ప్రెడామినెంట్లీ ఎస్ ఒరిజిన్స్ అయితే అదే కదా, మనం వి కాంట్ రిఫ్యూట్ దట్. కరెక్ట్. సో ఒరిజిన్స్ అయితే అదే, దట్ అందులో బికాస్ ఆఫ్ అంటే ఎలా ఇన్వేషన్స్ బట్టి అని ఇన్క్లూజివిటీ కూడా హిందుస్థానీ క్లాసికల్లో ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. దట్స్ అనదర్ డిఫరెన్స్. ఇంకా మనం ఇప్పుడు మీరు యమన్ అండ్ కళ్యాణి అన్నారు, బట్ ట్రీట్మెంట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అంటే యమన్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ద వే ద రాగ్ మూవ్స్ ఇస్ డిఫరెంట్ కర్ణాటిక్ కళ్యాణి కన్నా. మేరే గ మ ద ని సా ఇస్ యమన్, కళ్యాణి సా రే గ మ ప ద ని సా. అండ్ ఒక్కొక్క స్వరాన్ని మనం ఎలా పలుకుతామో ఎలా పాడతామో కూడా కొంచెం అవును గమకం స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎక్కువ తర్వాత ఇక్కడ ఎంబలిష్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ స్థిరమైన నిలుపుదల నోట్స్ హిందుస్థానీలో అని వాట్ ఐ హావ్ హర్డ్ అండ్ లిసన్డ్ అండ్ అది. సో మ్యూజిక్ ఇస్ సచ్ అ గిఫ్ట్ అండ్ అందరికీ రాదు కదా హరిణి సంగీతం అనేది. సో మీరు ఈ సంగీతం అనే ఒక గిఫ్ట్ పెట్టుకుని కూడా మీకు ఒక యూ హ్యావ్ హ్యాడ్ అ జర్నీ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఎమోషనలీ. సో ఆ సందర్భంలో మీరు వుడ్ ఇట్ బి రైట్ టు సే మీరు మెంటల్ హెల్త్ ఇష్యూస్తో కొంత ప్రయాణం జరిగింది మీది, అండ్ యు ఆర్ యాక్చువల్లీ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. నేను దీని గురించి చాలానే మాట్లాడుతూ ఉంటాను, అండ్ వాంట్ టు ఆల్సో. సో యా ఐ హ్యావ్ హ్యాడ్ అ జర్నీ మై సెల్ఫ్. ఐ ఫీల్ అందరికీ ఒక జర్నీ ఉంటుంది, వాళ్ళకి జస్ట్ దే డోంట్ నో అని అనిపిస్తుంది. మనం వి ఆల్సో నీడ్ టు టేక్ హెల్ప్. మనం ఇప్పుడు జ్వరం వస్తే 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, తర్వాత క్రోసిన్ వేసుకుంటాం, అయినా తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అప్పుడు టెస్ట్లు అవి చేయమంటారు. సో ఇవన్నీ మనం ఎలాగ యాక్సెప్టబుల్గా తీసుకుంటున్నామో ఐ ఫీల్ మెంటల్ హెల్త్ కూడా అలాగే తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఏ సంఘటన వల్ల లేకపోతే ఏ మెంటల్ మేకప్ వల్ల మీకు ఇలాగా సిమ్టమ్స్ వచ్చి ఆర్ యూ స్టార్టెడ్ ఫీలింగ్ లో అండ్ యూ వాంటెడ్ టు టేక్ హెల్ప్? నాకైతే పర్సనలీ కొన్ని ట్రాజడీస్ అయ్యాయి నా లైఫ్లో సడన్గా అనమాట, అండ్ విద్ ఇన్ అ వెరీ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్లో మా గురువు గారు శ్రీమతి స్వాతి ఫడ్కే, షీ పాస్డ్ అవే, అండ్ ఆవిడ షీ వాజ్ నాట్ ఈవెన్ 60. సో అక్కడ ఫస్ట్ బిగ్ ట్రామా, బిగ్ జోల్ట్ ఇట్ వాజ్ ఫర్ మీ. అండ్ బికాజ్ అప్పటి వరకు నా లైఫ్లో అసలు నేను డెత్ చూడలేదు. అంటే అందరూ బాగా ముసలయ్యి పోయిన వారే కానీ ఇలా సడన్గా షాకింగ్గా పోవడం అనేది నేను చూడలేదు. సో అది కొంచెం కష్టమైంది. దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఓకే నాకు ఐ నీడ్ అంటే ఈ గ్రీఫ్ని నేను ఎలా హ్యాండిల్ చెయ్యాలి అని నాకు అర్థం కాలేదు, బికాజ్ ఐ వాజ్ డిప్రెస్డ్. ఇప్పుడు డిప్రెస్డ్ అంటే ఏమిటి, నిజమా కాదా అంటే మనకు చాలానే డిబేట్స్ అవుతూ ఉంటాయి, బట్ ఐ ఫీల్ లైక్ ఇది సీరియస్ విషయం. అంటే చాలాసార్లు అసలు పొద్దున్న లేచి బ్రష్ చేసుకోవాలని కూడా ఉండదు వెన్ ఇట్ బికమ్స్ వెరీ సివియర్. అసలు నిద్ర లేవాలని అనిపించదు. సో అంతవరకు వెళ్ళిపోకుండా మనం ముందే హెల్ప్ తీసుకుంటే వీ కెన్ గెట్ బెటర్. సో మా గురుగారు, మై మెంటార్, వెన్ షీ పాస్డ్ అవే a few months తర్వాత my father also passed away. Both very unnaturally. Both these deaths were very unnatural. So that actually మా అందరికీ it was a very very difficult phase. So మా చెల్లెలు she's a therapist herself. So తన వల్ల అంటే అట్లీస్ట్ మాకు అవేర్నెస్ ఉండింది దట్ మనం we need to take help, we need to seek help. But how does it get better? అంటే you feel bad, you just అంటే బాగా ఏడుస్తే బయటికి పోతుందా, చెప్పుకుంటే బయటికి పోతుందా? అంటే మెంటల్ హెల్త్ ట్రామాని భరిస్తున్న వాళ్ళు, డిప్రెషన్ వైపు అడుగులు వేస్తున్న వాళ్ళు మాట్లాడుకుంటే అంటే ఎప్పటికీ ఏది పోదండి. ఒకటి when you have mental health issues you tend to manage them. సో అది జస్ట్ టు గెట్ బెటర్. అంటే నేను ఇవాళ నాకు లేచి బ్రేక్ఫాస్ట్ తినాలని కూడా అనిపించట్లేదు, నాకు బెడ్ మీదే ఉండాలని అనిపించింది, వర్సెస్ టుమారో నేను లేచి బ్రెడ్ తింటా. దట్ ఈస్ వన్ స్టెప్ అహెడ్. సో వన్ డే అట్ అ టైం లాగా
వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. సో మీకు అంటే వాట్ వర్ ద ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ దట్ యూ హ్యాడ్ టు సీక్ హెల్ప్? So first of all, I was in shock, and my grief was very, very, very strong and raw. So I couldn't function at all. Rojanta ఏడవడం అలాంటివి I used to keep doing. But also there was a reason for it. It's like I'm grieving my father, I'm grieving my teacher. The two, beacons of light, or నాకు డైరెక్షన్ ఇచ్చే ఇద్దరు in my life, ఇద్దరే ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు పోయారు సడన్లీ at once. So suddenly I felt abandoned, I felt orphaned, అలాగంతా I was feeling. And నాకు అది కావాల్సి ఉండే from my therapy. So I started talking, and it's not even that చాలా ఈజీగా నాకు థెరపిస్ట్ దొరికేసి I was able to fight my battles, అవన్నీ కూడా ఏం కాదు. I shopped around a lot. నేను ఒక్కళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అది సాటిస్ఫైయింగ్గా లేనప్పుడు నాకు తెలియలేదు కూడా that it is not helping, because I was not getting better. But I was doing sessions, the sessions I would be attending. So ఇది వర్క్ అవ్వట్లేదు అని ఎవరో చెప్తే కానీ నాకు కూడా తెలియదు. దెన్ మళ్ళీ I started looking for somebody. అప్పుడు వాళ్ళ దగ్గర థెరపీ స్టార్ట్ చేసాక దెన్ I felt better. అండ్ ఇప్పుడు I knew what I did not want from this therapist. సో ఫస్ట్ నేను ఆ క్లారిటీ అంతా తెచ్చుకొని నాకు ఇది అయితే వద్దు, నాకు ఏం కావాలో I might not know, బట్ ఇవన్నీ అయితే నాకు వద్దు అని I was able to నా థాట్స్ అన్ని గ్యాదర్ చేసుకోగలిగాను. సో అప్పుడు అవన్నీ మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్ని మీరు అన్నట్టు ప్యాటర్న్స్ అర్థమయ్యి దట్ చాలా డీప్ రూటెడ్ కూడా కొన్ని ఉంటాయి విచ్ మనకి తర్వాత అర్థమవుతుంది హౌ టు డీల్ విత్ దట్, ఆర్ ఇస్ ఇట్ ఎవర్ గోయింగ్ టు గో అవే. అలాంటివన్నీ కూడా మనం ఇలాగ బిహేవ్ చేస్తున్నాం అంటే దాని ట్రామా వేరే ఉంది. ఇట్స్ ఆల్సో రిలేటెడ్ టు చైల్డ్హుడ్, ఇట్స్ ఆల్సో రిలేటెడ్ టు జనరేషనల్ ట్రామా. దిస్ ఈజ్ ఆల్సో ఇది మనం ఇలాగ ఉన్నాము అని అంటే మన అమ్మమ్మ ఫేస్ చేస్తున్న దానివల్ల మనకి ఇప్పుడు ఇది అవుతుంది అనేది కూడా అంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అబ్సల్యూట్లీ. అది జనరేషనల్ ట్రామా, అది అక్కడ అన్రిజాల్వ్డ్గా ఉంటుంది. ఒకటి మన అమ్మ నాన్నలకు వస్తుంది, అక్కడి నుంచి మనకి వస్తుంది. సో అట్ సమ్ పాయింట్ ఆ సైకిల్ బ్రేక్ అవ్వాలి, అండ్ దట్ ఐ ఫీల్ ఓన్లీ ఇస్ పాసిబుల్ విత్ అ గుడ్ సూటబుల్ థెరపిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ థెరపిస్ట్ అనేది చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఫ్రమ్ వాట్ ఐ హియర్ అండ్ ఫ్రమ్ వాట్ ఐ సీ. థెరపీ మీద చాలా ఇంటర్వ్యూస్ చేసినా కూడా అందరికీ అర్థం చేసుకునే, ఎందుకంటే మనకి బ్రష్ సైడ్ చేయడం మన కల్చర్లో అంత డీప్గా. సో వన్ థింగ్ ఐ వాంట్ టు నో బిఫోర్ వి ప్రొసీడ్ ఇస్, ఈ థెరపీ తీసుకున్న తర్వాత వాట్ ఈస్ అ విజిబుల్ చేంజ్? సరే సాడ్నెస్ వెళ్ళిపోవడం అంతా ఒకటి, టైమ్ ఆల్సో హీల్స్, బట్ ఏదో ఒక అలైన్మెంట్లోనో ఒక పర్సనల్ కంఫర్ట్లోనో ఇన్నర్ కంఫర్ట్లోనో ఏదో తేడా వచ్చి ఉంటుంది. అదేమిటది అని కొన్ని అయితే అంటే దే ఆర్ వెరీ పర్సనల్, కొన్ని ఆర్ వెరీ విజిబుల్. అంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళగలుగుతున్నాను వితౌట్ యాంగ్జైటీ. నేను ఏదైనా ఈవెంట్కి వెళ్ళాలంటే నాకు పొద్దు నుంచి టెన్షన్, అమ్మ నేను ఎంతమందిని కలవాలి, అమ్మ బాబాయ్, ఐ హ్యావ్ టు మీట్ పీపుల్, ఐ హ్యావ్ టు గో అవుట్ అనేది ఇట్ వాస్ అ బిగ్ స్ట్రగుల్ ఫర్ మీ.